ఒకప్పుడు మనం మూవీస్ చూడాలి అంటే థియేటర్స్కి వెళ్ళేవాళ్ళం లేదా సిడీస్ రెంట్స్ తెచ్చుకొని ఇంట్లోనే కూర్చొని సరదాగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పూర్తిగా చేంజ్ అయిపోయింది. జస్ట్ మన మొబైల్ ఓపెన్ చేసి ఓటీటీ యాప్ పై క్లిక్ చేస్తే చాలు మూవీ ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ ఈ చేంజ్ ఓవర్ నైట్ రాలేదు. ఎంటర్టైన్మెంట్ని మనం చూసే విధానాన్ని చేంజ్ చేసిన జర్నీలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీలో బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ నెట్ఫ్లిక్స్. 1985 బ్లాక్ బస్టర్ అనే డివిడి రెంటల్ కంపెనీ స్టార్ట్ అయింది. అప్పట్లో మనం మూవీస్ చూడాలి అంటే డివిడి రెంటల్ స్టోర్కి వెళ్ళి నచ్చిన మూవీని తీసుకొని వచ్చి ఆ సినిమాని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ కంపెనీ నిర్దేశించిన సమయం కంటే ముందే ఆ డివిడిని మనం రిటర్న్ చేయాల్సి ఉండేది. ఇఫ్ ఇన్ కేస్ నిర్దేశించిన సమయం దాటితే ఎక్స్ట్రా లేట్ ఫీ వాళ్ళు వసూలు చేసేవాళ్ళం. ఇక్కడ మనం మూవీని ఎంజాయ్ చేయడం కంటే కూడా వాళ్ళు నిర్దేశించిన సమయం కంటే ముందే ఆ డివిడి ఇవ్వాలి అనే ఒక టెన్షన్ మాత్రం మన లోపల అలాగే ఉండేది. కానీ నెట్ఫ్లిక్స్ వచ్చాక ఎలాంటి లేట్ ఫీజు వసూలు చేయలేదు. జస్ట్ మనకు నచ్చిన మూవీని ఆర్డర్ చేస్తే చాలు నేరుగా మన ఇంటికే ఫ్రీగా హోమ్ డెలివరీ చేసేవాళ్ళు. దాని తర్వాత స్ట్రీమింగ్తో ఎంటర్టైన్మెంట్ని మనం చూసే విధానాన్నే పూర్తిగా మార్చేసింది. బ్లాక్ బస్టర్ మూతపడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే సమయం మారుతున్నా కానీ వాళ్ళ బిజినెస్ మోడల్లో ఎలాంటి చేంజెస్ చేయకపోవడం. ఒక వినియోగదారుడు ఒక డివిడిని రెంటల్ తీసుకున్న తర్వాత దాన్ని రిటర్న్ చేసే సమయానికి ఇవ్వకపోతే లేట్ ఫీజ్ ఏదైతే వసూలు చేస్తున్నారో అది వినియోగదారుడికి పే చేయడం ఇష్టం ఉండకపోయేది కాదు. అయినా సరే బ్లాక్ బస్టర్ తన సర్వీస్ ప్యాటర్న్ని మాత్రం మార్చుకోలేదు. కానీ నెట్ఫ్లిక్స్ మాత్రం కస్టమర్ కన్వీనియన్స్ని అర్థం చేసుకొని టెక్నాలజీ, స్ట్రీమింగ్, హోమ్ డెలివరీతో ఎంటర్టైన్మెంట్ని క్లయింట్ దగ్గరికే తీసుకెళ్ళింది. ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్లో మూవీ సెలెక్ట్ చేయగానే మొబైల్ ఆర్ టీవీలో డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది కదా, దాన్నే మనం స్ట్రీమింగ్ అంటున్నాం. ఫైనల్లీ నెట్ఫ్లిక్స్ ఫ్యూచర్ వైపు అడుగులు వేస్తుంటే బ్లాక్ బస్టర్ మాత్రం తన పాత బిజినెస్ మోడల్ని మార్చుకోకుండా మార్కెట్ నుంచి డిసపియర్ అయింది. కానీ నెట్ఫ్లిక్స్ జర్నీ స్టార్ట్ అయింది స్ట్రీమింగ్తో కాదు, సింపుల్గా ఒక డివిడి రెంటల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఒక డివిడి రెంటల్గా స్టార్ట్ అయిన నెట్ఫ్లిక్స్ జర్నీ ఇప్పుడు వరల్డ్స్ బిగ్గెస్ట్ స్ట్రీమింగ్ కంపెనీలలో ఒకటిగా ఎలా మారింది. ఇది కేవలం ఒక టెక్నాలజీ స్టోరీ మాత్రమే కాదు, మార్కెట్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఉన్న బిజినెస్ని వదులుకొని మరి ఫ్యూచర్ కోసం తన ఓన్ సక్సెస్ని రిస్క్లో పెట్టి మరీ వచ్చిన కంపెనీ స్టోరీ. నెట్ఫ్లిక్స్ ఈ జర్నీలో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసింది, ఎందుకు వాళ్ళ బిజినెస్ మోడల్స్ని పదే పదే చేంజ్ చేయాల్సి వచ్చింది, చివరికి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, నెట్ఫ్లిక్స్ 1998 ఏప్రిల్ 14న ఒక డివిడి రెంటల్ బిజినెస్గా స్టార్ట్ అయింది. ఆ సంస్థ చేసే పని ఏంటి అంటే మనకు నచ్చిన మూవీని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఫ్రీగా మన ఇంటికి హోమ్ డెలివరీ చేసేవాళ్ళం. మూవీ చూసిన తర్వాత మనం రిటర్న్ చేసేవాళ్ళం. ఇది సింపుల్గా వాళ్ళ బిజినెస్ మోడల్. కానీ నెట్ఫ్లిక్స్ ఫౌండర్ అయినటువంటి రేడ్ హెస్టింగ్టన్కి ఒక విజన్ ఉండేది. అదేంటి అంటే ఫ్యూచర్లో మూవీస్ అన్ని కూడాను డైరెక్ట్గా ఇంటర్నెట్ ద్వారా స్ట్రీమ్ అవుతాయి అని. కానీ అప్పట్లో ప్రాబ్లం ఏంటి అంటే ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండేది. అందుకని చెప్పేసి 2007లో రేడ్ హెస్టింగ్టన్ ఒక నెట్ఫ్లిక్స్ బాక్స్ అనే డివైస్ని ఇన్వెంట్ చేశాడు. ఆ బాక్స్ చేసే వర్క్ ఏంటి అంటే నైట్ అంతా కూడా మూవీస్ని డౌన్లోడ్ చేసి ఉదయాన్నే ఇఫ్ ఇన్ కేస్ వ్యూవర్ కావాలనుకుంటే చూసుకునే విధంగా వెసులుబాటు కల్పించడం. అప్పటికే యూట్యూబ్ లాంటి సంస్థలు ఆన్లైన్లో వీడియోస్ని చూసుకునే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి టైంలోనే నెట్ఫ్లిక్స్ మూవీస్ని డౌన్లోడ్ చేసుకొని చూడడం ఎందుకు, డైరెక్ట్గా ఇంటర్నెట్ ద్వారా స్ట్రీమ్ చేస్తే సరిపోతుంది కదా అనే ఒక థాట్ వచ్చింది. దీంతో 2007లో నెట్ఫ్లిక్స్ అఫీషియల్గా స్ట్రీమింగ్ సర్వీసెస్ని స్టార్ట్ చేసింది. కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే స్ట్రీమింగ్ లైబ్రరీలో అరౌండ్ 1000 మూవీస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మీన్వైల్ నెట్ఫ్లిక్స్ దగ్గర డివిడి రూపంలో 70,000కు పైగా మూవీస్ అవైలబుల్ ఉన్నాయి. 2007లోనే ఫ్యూచర్ ఎక్కడుందో నెట్ఫ్లిక్స్కి క్లియర్గా అర్థమైంది. సరిగ్గా అప్పుడే రెడ్ హెస్టింగ్టన్ ఒక విషయం అర్థం చేసుకున్నాడు. అందరూ కూడా మూవీస్ ల్యాప్టాప్స్లలో, కంప్యూటర్స్లలో చూస్తున్నారు. అలా కాకుండా టీవీలలో కూడా చూస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన అతనికి వచ్చింది.
నెట్ఫ్లిక్స్ సొంతంగా ఒక డివైస్ని క్రియేట్ చేయడం కంటే కూడా డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని టీవీస్ మరియు బ్లూరే ప్లేయర్స్ వంటి డివైస్లలో రావడానికి నెట్ఫ్లిక్స్ ఎంతో కృషి చేసింది. ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ షెడ్యూల్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేకుండా మనకు నచ్చిన సమయంలో మనకు నచ్చిన కంటెంట్ని చూసే ఆప్షన్ కల్పించింది ఈ డివైజెస్. అంతేకాకుండా 2008లో నెట్ఫ్లిక్స్ తన సబ్స్క్రైబర్స్కి అన్లిమిటెడ్ స్ట్రీమింగ్ ఆప్షన్ని ఆఫర్ చేసింది. ఇది నెట్ఫ్లిక్స్ గ్రోత్లో ఎంతో కీ రోల్ ప్లే చేసింది. మీన్వైల్ నెట్ఫ్లిక్స్ టెక్నాలజీ సైడ్ కూడా హ్యూజ్ చేంజెస్ చేయడం స్టార్ట్ చేసింది. అలా చేస్తున్నప్పుడే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఎదురైంది. అదేంటి అంటే మేజర్ డేటాబేస్ ఎర్రర్ వల్ల DVD షిప్మెంట్స్ 3-4 డేస్ స్టోర్స్లోనే నిలిచిపోవాల్సి వచ్చింది. దాని తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళ డేటా అంతా కూడా క్లౌడ్కి మూవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడే నెట్ఫ్లిక్స్కి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. నెట్ఫ్లిక్స్కి ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఫ్యూచర్లో స్ట్రీమింగ్ని స్కేల్ చేయాలి అంటే వాళ్ళ దగ్గరున్న ఇన్వెస్ట్మెంట్ సరిపోదు, టెక్నాలజీ కూడా చాలా పవర్ఫుల్గా ఉండాలి. అంతేకాకుండా కాంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నమ్మి అనుకున్నదే తడుగా నెట్ఫ్లిక్స్ కాంటెంట్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళ లైబ్రరీని పెద్దగా చేసుకోవడానికి వార్నర్ బ్రదర్స్, లయన్స్ గేట్, పారామౌంట్, డిస్నీ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది నెట్ఫ్లిక్స్ యొక్క అడ్వాంటేజ్ కేవలం కాంటెంట్ మాత్రమే కాదు, ఒక్క ఎపిసోడ్ కోసం వీక్ అంతా వెయిట్ చేయడం కాదు, స్టోరీ నచ్చితే కంటిన్యూగా చూడాలి అని. అప్పుడే బింజ్ వాచింగ్ అనే కల్చర్ స్టార్ట్ అయింది. ఇది ఇండస్ట్రీలో ఒక న్యూ ట్రెండ్ని సెట్ చేసిందని చెప్పవచ్చు. కానీ 2011లో నెట్ఫ్లిక్స్ ఒక బిగ్ డిసిషన్ తీసుకుంది. స్ట్రీమింగ్ మరియు DVD రెంటల్ బిజినెస్ని సపరేట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. DVD రెంటల్ బిజినెస్ గురించి క్విక్స్టర్ అనే కొత్త బ్రాండ్ని సృష్టించింది. ఇది కస్టమర్స్కి ఏమాత్రం నచ్చలేదు. దాంతోపాటు అదే సమయంలో వాళ్ళ సబ్స్క్రిప్షన్ ఫీజుని కూడా పెంచారు. ఇప్పుడు 2 బ్రాండ్స్ని డివైడ్ చేస్తున్నారు. ఇది ఏమాత్రం వాళ్ళ కస్టమర్స్కి నచ్చలేదు. సుమారు 8 లక్షల మంది పెయిడ్ సబ్స్క్రైబర్స్ డ్రాప్ అయ్యారు. దానికి తోడు స్టాక్ ఎక్స్చేంజ్లో నెట్ఫ్లిక్స్ స్టాక్స్ దారుణంగా పడిపోయింది. కానీ ఇదంతా నెట్ఫ్లిక్స్ చూస్తూ ఊరుకోలేదు, ఇమీడియట్గా రియాక్ట్ అయ్యింది. కస్టమర్స్ని మనం ఫోర్స్ చేయకూడదు అని గట్టిగా నమ్మి నెట్ఫ్లిక్స్ ఏదైతే DVD రెంటల్ ఐడియా ఉందో క్విక్స్టర్ని డ్రాప్ చేసింది. ఇప్పుడు DVD రెంటల్ మరియు స్ట్రీమింగ్ 2 బిజినెస్లు కూడా అండర్ నెట్ఫ్లిక్స్లోనే రన్ చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత మెల్లిగా 2010లో కెనడా, ఇమీడియట్గా లాటిన్ అమెరికా, 2012లో UK, ఐర్లాండ్ మరియు ఇతర యూరోపియన్ కంట్రీస్లో ఎక్స్పాండ్ అయ్యింది. ఇంకోవైపు నెట్ఫ్లిక్స్ డిస్నీ, డ్రీమ్ వర్క్స్, ద వీన్స్టైన్ మరియు అదర్ కంపెనీస్తో పార్ట్నర్షిప్ అండ్ కొలాబరేషన్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వచ్చింది. 2013లో నెట్ఫ్లిక్స్ బిగ్ డిసిషన్ అనౌన్స్ చేసింది. అదేంటి అంటే కాంటెంట్ గురించి ఇతర కంపెనీస్పై ఆధారపడకుండా సొంతంగా ఓన్ షోస్ని నిర్మించడం స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి వచ్చినవే హౌస్ ఆఫ్ కార్డ్స్, ఆరెంజ్ ఇస్ ద న్యూ బ్లాక్ అనే బ్లాక్ బాస్టర్ షోస్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కేవలం ఒక స్ట్రీమింగ్ సంస్థ మాత్రమే కాదు, కాంటెంట్ క్రియేషన్ కంపెనీ కూడా. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ వరల్డ్ వైడ్గా ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసింది. లోకల్ స్టోరీస్పై కూడా ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. 2016లో మొత్తం 130 కంట్రీస్లో ఒక్కటేసారి లాంచ్ అయింది. అప్పుడే మన ఇండియాలో కూడా ఎంటర్ అయింది. తర్వాత 2017లో 110 మిలియన్ పెయిడ్ సబ్స్క్రైబర్స్ మార్క్ని దాటేసింది. 2020 కోవిడ్ వల్ల స్ట్రీమింగ్ క్రేజ్ పీక్ వెళ్ళిపోయింది. అప్పుడే 200 మిలియన్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ మైలురాయిని కూడా దాటింది. కానీ 2022లో వాళ్ళ సబ్స్క్రిప్షన్లో స్లో గ్రోత్ రావడంతో నెట్ఫ్లిక్స్ తిరిగి ఛాలెంజెస్ ఎదుర్కోవడం స్టార్ట్ చేసింది. కానీ ఇక్కడే నెట్ఫ్లిక్స్ కొత్త గేమ్ని ఆన్ చేసింది. అదేవిధంగా అంటే కొత్తగా యాడ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది, పాస్వర్డ్ షేరింగ్ని ఆపేసింది, స్పోర్ట్స్, గేమింగ్ వంటి న్యూ ఏరియాస్లోకి ఎంటర్ అయింది. 2024-2025 మధ్య నెట్ఫ్లిక్స్ యాడ్స్, లోకల్ కంటెంట్, లైవ్ ఎంటర్టైన్మెంట్, అదేవిధంగా లోకల్ స్టోరీస్పై కూడా ఫోకస్ పెంచింది. 2025 లాస్ట్లో వార్నర్ బ్రదర్స్కి సంబంధించిన ఒక కంపెనీని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. కానీ 2026లో బిడ్డింగ్లో చాలా కాంపిటీషన్ ఉండడంతో ఆ నిర్ణయం నుంచి విత్డ్రా చేసుకుంది. సో నెట్ఫ్లిక్స్ జర్నీని మనం గమనిస్తే DVD రెంటల్ దగ్గర నుంచి స్ట్రీమింగ్ దగ్గర నుంచి ఒరిజినల్ కాంటెంట్ నుంచి యాడ్స్, స్పోర్ట్స్, గేమింగ్, లైవ్ ఎంటర్టైన్మెంట్, ఇలా మరెన్నో. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కేవలం మూవీస్ని స్ట్రీమింగ్ చేసే కంపెనీ మాత్రమే కాదు. నెట్ఫ్లిక్స్ అంటే అదొక ఎంటర్టైన్మెంట్ ప్రపంచం. ఇప్పుడు మార్కెట్ చేంజ్ అయితే బిజినెస్లో మార్పులు కూడా చేంజ్ చేసుకుంటూ బ్రాండ్ని క్రియేట్ చేయాలి. ఇది నెట్ఫ్లిక్స్ మనకు చెప్పే బిగ్గెస్ట్ లెసన్. సో చూసారు కదా, ఒక సింపుల్ DVD రెంటల్ దగ్గర స్టార్ట్ అయిన నెట్ఫ్లిక్స్ ప్రస్థానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. టెక్నాలజీని ఫాలో అవ్వడమే కాదు, ఫ్యూచర్ ఎక్కడ ఉందో గుర్తించింది.
గుర్తించి తనను తాను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చింది. ఒక సింపుల్ DVD రెంటల్ దగ్గర నుంచి స్ట్రీమింగ్ దగ్గర నుంచి కాంటెంట్ క్రియేషన్లో ట్రెండింగ్లో ఉన్నప్పుడు మనకెందుకులే అని ఊకుంటే నెట్ఫ్లిక్స్ ప్రస్థానం అక్కడే ఆగిపోయేది. కానీ టెక్నాలజీ డాటా పైన ఇన్వెస్ట్ చేసిన నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్ అంటే తెలియని దేశం లేదని చెప్పవచ్చు. ఇక్కడ మనకు బిగ్గెస్ట్ లెసన్ మనకు నెట్ఫ్లిక్స్ నేర్పుతుంది ఏంటి అంటే, ఆల్రెడీ నువ్వు సక్సెస్లో ఉన్నావనుకో, అక్కడే ఆగిపోకు. నీ సక్సెస్ని రిస్క్ చేసి డేరింగ్గా ఇంకో ముందుకు స్టెప్ వేయడం అంటే ప్రపంచంలో నిన్ను ఆపేవాడు ఎవడు లేడు అని. ఒక టైంలో మనం టీవీ ఛానల్స్ యొక్క షెడ్యూల్ని ఫాలో అయ్యేవాళ్ళం. నెట్ఫ్లిక్స్ వచ్చాక ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మన షెడ్యూల్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది. అండ్ దట్స్ హౌ నెట్ఫ్లిక్స్ డిడ్ నాట్ జస్ట్ చేంజ్ ఇట్స్ బిజినెస్, ఇట్ చేంజ్ ద వే ద వరల్డ్ వాచ్ ఎంటర్టైన్మెంట్. ఒక DVD, ఒక క్లిక్, ఒక స్ట్రీమ్. నెట్ఫ్లిక్స్ జర్నీ జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని మార్చిన స్టోరీ మాత్రమే కాదు, ఒక సింపుల్ ఐడియాని మనం కూడా నమ్మితే ఒక ఇండస్ట్రీనే మార్చగలే సత్తా మనలో ఉందనే నిరూపించే గొప్ప స్టోరీ ఇది. సో మా ఈ వీడియోని ఇప్పటివరకు మీరు చూసారంటే ఎంతో కొంత వాలిడేషన్ జరిగిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ గ్రూప్లో ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే వాళ్ళతో పంచుకోండి. అదేవిధంగా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ మా ఛానల్లో వస్తూనే ఉంటాయి. దానిగాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. జై హింద్.